హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హోమ్ స్టైల్ కుకింగ్. ఈరోజు మన వీడియో వచ్చేసి చిరుధాన్యాలతోటి జావ ఎలా చేసుకోవాలో చూపిస్తూ చెప్తాను మీకు. మనము అన్నీ సపరేట్గా కుక్ చేసుకుని చిరుధాన్యాలు అనేవి తినలేము కాబట్టి ఇలా జావ కింద చేసుకుని తాగితే కనుక హెల్త్కి చాలా బాగుంటుంది అండ్ అలాగే ఇమ్యూనిటీ కూడా బాగుంటుంది. నేను ముందుగా రాగుల్ని 1 కేజీ తీసుకుని 6 to 7 టైమ్స్ బాగా వాష్ చేసుకుని ఎండలో ఆరబెట్టుకోవాలి. మిగతావి ఫ్లాట్ సీడ్స్, రాజ్మా, కొర్రలు, జొన్నలు, సజ్జలు ఇవన్నీ 1/2 కేజీ తీసుకుని జల్లించుకుని మిక్స్ చేసుకుని పౌడర్ చేసుకోవాలి. ఇలా జావ కింద మార్నింగ్ టైము మిడ్ డే 10:30 to 11కి తీసుకుంటే చాలా మంచిదండి హెల్త్కి కూడా. కొంతమంది అయితే జావ షాప్స్లో దొరుకుతుంది జావ ప్యాకెట్, అవి మంచివి అనుకుంటారు. అవి ఎలా చేస్తారో తెలియదు కదా మనకి. ఇలాగ మనం కొంచెం టైం తీసుకుని ఓపిక్గా చేసుకుంటే పౌడర్ కూడా ఎక్కువ క్వాంటిటీలో వస్తుంది, అలాగే 2 months దాకా వస్తుంది. మాకైతే మార్నింగ్ టైమ్స్ కంపల్సరీగా ఉండాలండి. మాకు లేకపోయినా ఒక్కొక్కసారి చేయకపోయినా మా బాబు అడుగుతాడు అమ్మ జావా అని. అంత ఇష్టం వాడికి జావ అంటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.